ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చెల్లిస్తుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు ప్రభు. ప్రైజ్ లార్డ్. మనమేం దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు. దేవుడు విడిచిపెట్టట్లా, కృప చూపిస్తున్నాడు, నీకు కనికరిస్తున్నాడు ప్రభు నీకు చెయ్యంది ఇస్తున్నారు, కానీ నీవే ఏం చేస్తున్నావు? దేవుడు విడిచిపెట్టాడేమో అనుకుంటున్నావు. దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. దేవుడు నీ ప్రతి కన్నీటిని ఎరిగినవాడు. నీ ప్రతి ఒక్క సమస్య దేవునికి తెలుసు. నువ్వు ఏ మార్గంలో ఏ పరిస్థితులు వెళ్తున్నావో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు చేస్తున్న ఒక ఆలోచన ఏంటంటే దేవుడు లేడు అనుకోవటమే. 14వ కీర్తనలో మొదటి వచనంలోనే ఇలాగుంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు అంటే దేవుడు లేడు అనుకున్నప్పుడే దేవుడు విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటావు. అంటే నీతో కూడా దేవుడు లేడు అనుకుంటున్నావు, కానీ నీకు దేవుడు తోడుగా నా విషయం నువ్వు గమనించుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా ఒకానొక సమయంలో ఆ రోజు పగటి కాలం మందే మా ఇంటి దగ్గర ఆ నీళ్ళు తీసుకొస్తున్నప్పుడు, అప్పట్లో మా పిల్లలు చిన్నపిల్లలు ఆ నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడాడు. ఏమనంటే, నీ పిల్లలను తీసుకొని వెళ్ళి ఆ మంచం మీద కూర్చోమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు నేను ఆ మంచం మీద కూర్చున్నాను. పిల్లలను కూడా మంచం మీద కూర్చోబెట్టుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను చెప్పంగానే, నువ్వు వెళ్ళి మంచం మీద కూర్చున్నావు నీ పిల్లలను పెట్టుకొని, కానీ ఎందుకని నాతో ఆ మాట అన్నావు ప్రభువా అని అడిగావా అని చెప్పి నా మనసులో దేవుడు ఆలోచన కలుగజేశాడు. అప్పుడు నేను అన్నాను, ప్రభువా అసలు ఎందుకు నన్ను వచ్చి ఇక్కడ కూర్చోమన్నావు, నాతో మాట్లాడయ్యా అని నేను మనసులో అలాగా ప్రార్థించుకున్నాను. అప్పుడు వెనువెంటనే దేవుడు అన్నాడు, ఇప్పుడు దాకా నువ్వు నీళ్లు తీసుకొచ్చి నించున్నావు కదా, అక్కడ చూడమన్నప్పుడు ఒకసారి నేను చూసేలాగా ఆశ్చర్యపోయానండి. ఒక పెద్ద పాము ఆ పడగిప్పి ఆడ పెద్ద సుట్ట అట్లా సుట్టేసుకొని ఉంది. చాలా భయం వేసింది. అమ్మో, దేవుడు ముందుగానే గమనించి నన్ను తప్పించాడు, నా బిడ్డలను కాపాడాడు అని చెప్పి అనుకున్నా. నేను చూస్తుండగానే అటు పొదల్లోంచి వెళ్ళిపోయింది పాము. ఒక దారి ఉంటే మా ఇంటి పక్కన దారి గుండా వెళ్ళింది. అవన్నీ చెట్లు ఉన్నాయి. మేము ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికి ఒక చిల్లర కొట్టుకు వెళ్ళాలంటే అటు నుంచి వెళ్ళాలి. అప్పటికి ఇంకా నా భర్త మారలేదు. ఆయన ఆ రోజు తాగి వచ్చి, నువ్వు ఇప్పుడే ఆ నైటు 7 అవుతుంది, బాగా చీకటి పడింది, ఆ పాము కూడా అటే పోయింది, చెట్లు ఉన్నాయి బాగా, ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ చిల్లర కొట్టు కాడికి వెళ్ళి సరుకులు తేవాలి అన్నాడు. నేను అన్నాను, ఇప్పుడే ఆ పాము అలాగ పోయింది, దేవుడు ఇలా కాపాడాడంటే అప్పుడు ఆయనకి ఇంకా మారలేదు కాబట్టి దేవుడు మాట్లాడతాడా అని చెప్పి నవ్వి ఎగతాళికరంగా తీసుకొని ఇప్పుడే వెళ్ళాలని చెప్పేసి బాగా కోపంగా నెలక నేను భయపడుతూ ఇక అదే దారిని వెళ్ళాలంటే పాము ఎక్కడ కరిసిద్దో, పాము నన్ను కాటేసిద్దో అని చెప్పి భయపడతా నేను ఆ చిల్లర కొట్టు కాడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, అమ్మో ఇటు వస్తుందేమో పాము, అటు వస్తుందేమో, పొద్దునే అక్కడికి వచ్చిందని చెప్పి అనుకుంటా వెళ్తున్నాను. వెళ్ళి ఆ చిల్లర కొట్టు కాడికి వెళ్ళి నిల్చున్నప్పుడు అక్కడ ఆ చిల్లర కొట్టులో ఉన్నవాళ్ళు రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యాన్ని ఆ రేడియో పెట్టినప్పుడు రేడియోలో వస్తుంది. అక్కడ ఆర్ఆర్కే మూర్తి గారు ఏమంటున్నారంటే,
కొంతమంది దేవుడు తోడుగా ఉన్నా కూడా భయపడుతుంటారు, దేవుడు లేడనుకుంటారు. మగ్దలేని మరి కూడా అంతే చేసింది. యేసు ప్రభువారే వచ్చి ఆమె ఎదుట ఉన్నప్పుడు కూడా, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారంటుంది. ఈరోజు దేవుడు తోడుగా ఉన్నా కూడా కొంతమంది భయపడతా ఉంటారు, కొంతమంది దేవుడు లేడు అనుకుంటారని చెప్పి అక్కడ మాట్లాడాలకి వెంటనే నేను ఆ వాక్యానికి ఆశ్చర్యపోయాను. ప్రభు, అవును కదా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నాకు తోడుకుంటే నేను ఎందుకు ఇలా ఆలోచించాను, ఇదేంది ఆ పాము నన్ను కరిసిద్దని చెప్పేసి నేను ఎంతో భయపడ్డానే అని చెప్పి అప్పుడు నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. నిజమే కదా దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉన్నా కూడా కొన్ని సమయాల్లో మనం ఏమనుకుంటాం, దేవుడు తోడు లేడు, ఏదో హాని జరిగిద్ది, ఏదో జరుగుతుంది, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇక నాకు దుఃఖమే, నాకు బాధే, నాకు సమస్య, ఇక నా జీవితం బాగుపడదు, ఇందులోంచి బయటికి రాలేను, ఇక ఈ విషయాల్లో కుంగిపోతూ ఉంటావు. కానీ దేవుని వాక్యం నేర్చుకొని దేవుని ప్రార్థనలో ఉంటావు, దేవుణ్ణి వెతకడం, ఇవన్నీ ఒకప్పుడు నువ్వు చేసినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే ఈ ఈ సంబంధమైన ఈ బలహీనమైన ఆలోచనలో పడినప్పుడు దేవుని వెతకలేని స్థితి, దేవుడు లేడనుకునే స్థితి కలిగింది. కాబట్టి ఈరోజు నీతో చెప్తున్న దేవుని శుభవార్త ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు మరలా నిన్ను లేవనెత్తాడు, దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు నీ జీవితంలో చేసి మునుపటి కంటే అధికంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు, నీ జీవితాన్ని కడతాడు, నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. దేవుడు నువ్వు అనుకున్న దానికంటే కూడా, ఊహించిన దానికంటే మరి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించి గొప్ప మేలులతో నీ జీవితాన్ని నింపుతాడు. నీవే తలగా ఉండేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నమ్ము. ఈ మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధుల ఘనమైన తండ్రి, ఈ వాక్యం ఉన్న బిడ్డలని ప్రభువా, వారి హృదయాల్లో ఉన్న ప్రతి ఒక్క కలవరాన్ని తొలగించి మీరు ధైర్యపరిచి నాయనా తండ్రి, నువ్వు తోడుగా ఉన్న వారు గుర్తించినట్లుగా నువ్వు మేలు చేయబోతున్నావని వాళ్ళని తండ్రి నమ్మేటట్టుగా కృప దయచేసి వాక్యం వాళ్ళ హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని, దీంట్లో నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలు ఇస్తూ యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి పొంది ఉన్నాను ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.